వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఇప్పుడు మనం జైరాబాద్ గ్రామంలో ఉన్నాము. అంటే జైరాబాద్ ప్రెసిడెంట్ తట్టు నారాయణ యాదవ్ దగ్గర ఉన్నాము. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ఈ 1 year పాలనను ముందుకు తీసుకుపోయింది, మరి ప్రత్యేకంగా తెలంగాణ విగ్రహాన్ని ఎందుకు మార్చవలసింది వచ్చింది అనే అంశాలపైన ఈరోజు నారాయణ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్కారం అన్న. బావురా? బాగున్నాను. ఏందన్నా మరి ఇప్పుడు 1 year పాలన అంటే గతంలో బీఆర్ఎస్ చేయని విధంగా ఈ 1 yearలోనే మేము చేసినాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలి ప్రజలందరినీ సూచనలు చేస్తుంటాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి పాలన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందించిండు అనే విషయం ఇప్పుడు ఏ ఊర్లో పోయినా, ఏ రైతుని అడిగినా, ఏ ఒక వృద్ధ మహిళను అడిగినా, ఒక యువకునికి అడిగినా వాళ్ళే చెప్పేస్తారు. మేము చెప్తే పార్టీ పరంగా ఇక ప్రతి విమర్శలు ఉంటాయని అనుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నారు 10 సంవత్సరాలలో కూడా ప్రభుత్వం మీద ఏ చిన్న లాస్ట్ ఒక 6 నెలలు సోషల్ మీడియాను బాగా వాడి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఏదో విమర్శలు చేసిరు తప్ప, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిరు తప్ప ప్రజలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఎప్పుడు కూడా విమర్శలు చేయలే. విమర్శలు చేసే విధంగా పరిపాలించలే కేసీఆర్ గారు. ఎందుకంటే అందరూ కుల మతాలకు అతీతంగా సబ్బండ వర్గాలు ప్రజలందరూ కలిసి పోరాడి తెలంగాణ కోసం పోరాడినరు, నాతో పాటు కలిసి వచ్చిరు. కాబట్టి అందరికి కూడా ఏ ఇంటికి కూడా ఈ ఇంటికి కేసీఆర్ గారి పంపించిన పథకం వెళ్ళలేదు అనే ఒక్క ఇల్లు చూపించండి మీరు. ప్రతి ఇంటికి గడప గడపకు కేసీఆర్ గారి పథకాలు వెళ్ళినాయి. ఇప్పుడు వీళ్ళు ఆ పథకాలనే ఇస్తామని చెప్పేసి వాటిని రెట్టింపు, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా రైతు బంధు మరి ఎకరాకు వాళ్ళు 10,000 మన కేసీఆర్ గారు మొదలు 8,000తో స్టార్ట్ చేసి తర్వాత దాన్ని ఎకరాకు 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి. దాన్ని మేము 15,000 ఇస్తామని చెప్పిరు. ఇప్పటికీ 2 విడతల రైతు భరోసా అని పేరు మార్చిరు తప్ప ఆ రైతు బంధు 2 విడతలది ఎగ్గొట్టిరు. వాళ్ళు చేసేదంతా ఏం లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాలను ఆపివేయడం, కొన్ని తను శంకుస్థాపన చేసి ప్రారంభించిన పనులను అన్నిటి కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు తప్ప ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ అవి విజయోత్సవాలు కావవి. అది అంతా ఒక హంగు ఆర్భాటం, ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేయాలి విజయోత్సవాలు చేయాలి, వాళ్ళ కార్యకర్తలతోటి దులాని అనిపించుకోవడం తప్ప సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఏం లేదు అక్కడ. అంటే మీరేమో సెల్ఫ్ డబ్బా అంటున్నారు. అంటే మా అభివృద్ధికి మొత్తము అడ్డుపడుతుంది బీఆర్ఎస్ నేతలే. ఎక్కడ పోయినా కానీ ఏది చేసినా ఇప్పుడు మనం చూస్తున్నాం. లగ్చర్లలో కూడా బీఆర్ఎస్ నేతలే అడ్డుపడ్డారు. ఇక్కడ డప్పూర్లో కూడా ఫార్మా విలేజ్ వస్తుందంటే కూడా మీ జైరాబాద్కు సంబంధించి ఇక్కడ కూడా బీఆర్ఎస్ నేతలే అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకు అభివృద్ధి చేయడానికి ఎక్కడెక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మనల్ని ముందడుగు వేయడం లేదు. ప్రజలకు కావాలనే మా పేరు బ్లేమ్ చేస్తూ మమ్మల్ని దూరం పెట్టినా కానీ మేము దగ్గరనే ఉంటాము ప్రజలకు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు వేరు కాదు, ఇందిరమ్మ రాజ్యం వేరు కాదు అని చెప్పేసి స్పష్టంగా సీఎం చెప్తున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు దీన్ని అడ్డుకోవడము అనే పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం అధికారం ఇచ్చిరు ప్రజలు. సరే ఏదో కొద్దిపాటి పర్సంటేజ్ తేడాలో వాళ్ళ అధికారం వాళ్ళకు వచ్చింది. ప్రతిపక్ష పాత్ర అనేది బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చినప్పుడు ఆ పాత్ర తన విధి, ఆ పాత్ర పోషించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కంపల్సరీ వాళ్ళ మీద ఉంది, మా పైన ఉంది. మేమేమంటున్నాం, మీరు ఏవైతే ఇస్తామని చెప్పిరో వాటిని ఎందుకు ఇస్తలేరు భయ అని అడుగుతున్నాం తప్ప అడ్డుకోవడం ఎట్లయితుంది? అది ఇప్పుడు ఫార్మా ఎక్కడ పెట్టాలి? ఆల్రెడీ కేసీఆర్ గారు గత ప్రభుత్వంలోనే 14,000 ఎకరాలు ఫార్మా కోసం సపరేట్గా హైదరాబాద్లో ఒక ఏరియా తుక్కుగూడలో మరి వాళ్ళు అరేంజ్ చేసి పెట్టినారు. మరి నువ్వు వచ్చి పచ్చని పంట పొలాలలో తీసుకొచ్చి ఏదో బావమరుదులకు, అన్నదమ్ములు, బంధువులు అని చెప్పేసి ఒత్తిడి చేసి నువ్వు ప్రజల మీద నడ్డి విరిచే ప్రయత్నం చేసి నువ్వు ఫార్మా కోసం రైతు భూములు లాక్కోవడం మరి ఎంతవరకు కరెక్టు? మేము అంటున్నాము, అక్కడ ఉంది కదా 14,000 ఎకరాలు, అక్కడ పెట్టుకోండి.
ఇక్కడ వాళ్ళు రైతుల పక్షాన పోరాడుతాం, బరాబర్ వాళ్ళు మాకు అడుగుతున్నారు, అప్రోచ్ అవుతున్నారు, మాకు ఇట్లా ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది, మరి మాకు ఇట్లా భూములు లాక్కుంటున్నది అని చెప్పేసి మాకు చెప్తే ఖచ్చితంగా మేము వాళ్ళ తరపున పోరాడాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి మా అగ్రనాయకత్వం కూడా ఈ విధంగా ప్రతి దగ్గర కూడా వాళ్ళకి సపోర్ట్గా మేము వెళ్తున్నాం. ఫార్మా విలేజ్ అయితే ఫార్మా కంపెనీ వస్తే మీ జైరాబాద్ తాలూకాకి సంబంధించి పూర్తిగా డెవలప్ అవుతుంది కదా. అంటే ఒక కంపెనీ పడితే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి దొరుకుతుంది కదా అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు. లేకుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం గతంలో అది మహేంద్ర చూసినాం, ఎంతోమంది మీ తాలూకాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నారు కదా. ఇప్పుడు అది బార్డర్, సంగారెడ్డి జిల్లాకు బార్డర్, బిదర్కు దగ్గరలో ఉంటుంది. అక్కడ కంపెనీ వస్తే మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఏం అవసరం ఉంది? అంటే అభివృద్ధి జరుగుతుంది కదా. ఇప్పుడు సరే కంపెనీలు వస్తే యువకులకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, మంచిదే. కానీ ఇక్కడ మా జహీరాబాద్లో కోయిర్ మండల్లో ఒకటి దిగ్వాల్ గ్రామంలో రోడ్డు పక్కన ఒకటి పిరమిల్ అని ఒకటి కెమికల్ కంపెనీ 50 ఎకరాలలో ఉంది. అయితే అది గతంలో ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో అప్పటికే అది ఫార్మా ఏర్పాటు అయిపోయింది. అప్పుడున్న నాయకులు మరి ఇక ఎలా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. ఇప్పుడు ఆ గ్రామంలో ఈ డ్రింకింగ్ వాటర్ తాగడానికి కూడా పనికియదు, అంత కలుషితం, భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయినాయి. చుట్టుపక్కల గ్రామాలలో కూడా దగ్గర బార్డర్ల విలేజ్ కూడా నీళ్లు తాగితే రోగాల బారిన పడి మొత్తం కాళ్ళు చేతులు వంకర అయిపోతుంది. అంటే గతంలో చేసిన తప్పును ఇప్పుడు చేయకుండా సరి చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉన్నది. మీ పార్టీ అడ్డం పడతలేదు, అక్కడ ప్రజలే అడ్డుపడుతున్నారు. ప్రజలే ఖచ్చితంగా ప్రజలే. మా భూములు ఆల్రెడీ ఇప్పుడు జహీరాబాద్లో 12,600 ఎకరాలకు మనకు నిమ్స్ ప్రాజెక్టు కేంద్రం పంపించింది. అక్కడ ఒక 3-4 కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినారు. గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఎన్ఓసి వాళ్ళకు ఇచ్చినారు, అక్కడ పనులు నడుస్తూ ఉన్నాయి. మరి నాల్కల్ జరాసంగం మండలానికి సంబంధించి నిమ్స్ ప్రాజెక్టుకే 12,600 ఎకరాలు వెళ్ళిపోతే మళ్ళీ ఫార్మా అని చెప్పేసి 3 విలేజ్లకు సంబంధించి 2,003 ఎకరాలు లాక్కుంటే అక్కడ మండల ప్రజలు ఏ విధంగా ఎక్కడ బతకాలి? అక్కడ ఇచ్చేది ఎంత? ఇక్కడ జైరాబాద్లో ఎకరాము 40-50 లక్షలు పలుకుతుంది. ఎక్కడ ఏరియా చూసినా వాళ్ళకి ఇచ్చేది ఆ 15 లక్షల రూపాయలు ఏం టౌన్లో ఉంటుంది అంతా 46. పల్లెటూరులో కూడా ఉంది. పల్లెటూరులో రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు పక్కన మనకు బీటీ రోడ్, డాంబార్ రోడ్డు పక్కన 50-60 లక్షలు తక్కువ ఉండదు పల్లెటూరులో. ఇక్కడ మన జైరాబాద్ అయితే మరి ఇక కోట్లలో ఉంది, 4 కోట్లు 5 కోట్లు ఇక్కడ హైవే నిమ్స్ రోడ్కు ఇట్లా. అయితే వాళ్ళను మరి 15 లక్షలకు వాళ్ళు తీసుకొని వాళ్ళకు లాభం సాటి చేసుకునే వ్యవసాయాన్ని వదిలేసుకొని వాళ్ళు 15 లక్షలకు ఎకరా ఏం చేసుకుంటారు? ఎక్కడ పోవాలి వాళ్ళు? అంటే ఆ భూములు పోయటంలో కూడా మెయిన్ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కబోతున్నాయంట. అది వాస్తవం. మేము కూడా మా మాజీ ఆర్థిక మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారు, మరి మా గౌరవ శాసనసభ్యులు జహీరాబాద్ మాణిక్రావు గారు, మా ఉమ్మడి మెదక్ జిల్లా DCMS చైర్మన్ శివకుమార్ అన్న గారు మరి హరీష్ రావు గారితో చెప్తే ఇక్కడ భూములను మరి ఫార్మా కోసం రైతుల వద్ద నుంచి లాక్కుంటున్నారని చెప్పగానే మరి రైతులందరూ వచ్చి కూడా ఎమ్మెల్యే గారికి మరి శివకుమార్ అన్న గారికి అడిగితే మరి హరీష్ రావు సార్ కూడా మరి ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రాం కూడా పెట్టినాం. వేల గంటల రైతులు మొత్తం ఒప్పుకోవడం లేదు, అంగీకరించడం, మేము ప్రాణాలు పోయినా కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అధికారులను ఎవరిని కూడా వాళ్ళు రాణిస్తలేరు. దానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కడుపు బాధ, వాళ్ళు రైతు బిడ్డగా వాళ్ళు భూములు కోల్పోతే వాళ్ళ ఆక్రోశం ఎవరో చెప్తే వచ్చేది కాదు, తన కడుపులోంచి వస్తే వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఎంటుంటలేరు, రైతులే చేస్తున్నారని మీరు టోటల్గా స్వచ్ఛందంగా చెప్తున్నారు. రైతులకు మద్దతుగా కంపల్సరీ ప్రతిపక్ష పార్టీగా మరి ప్రజలకు మేలుగోరే పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ప్రభుత్వము ఈ ఉత్సవాలు జరుపుతుంది, విజయ ఉత్సవాలు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిపింది, పండగ వాతావరణం సృష్టిస్తున్నాము, రైతులకు అందరికీ ఆ రుణమాఫీ ఫుల్ ఫిజర్గా మాఫీ అయింది అని చెప్పేసి సీఎం చెప్తున్నాడు. సో మరి ఇక్కడ ఇంత అయిన తర్వాత ప్రజలకి వెళ్తే ఏది కూడా కాలేదు అని ఒక వాదన ఉంది. మరి ఈ 6 గ్యారంటీలు అన్న మినిమం అంటే ఇది 2 లక్షల రుణమాఫీని పక్కకు పెడితే రైతుకు సంబంధించిన భరోసా వాళ్ళు ఇస్తామన్న భరోసాను కూడా పక్కకు పెడితే 6 గ్యారంటీలన్నా ఫుల్ ఫిజర్గా ఈ రాష్ట్రంలో అమలు అయినట్లన్నా
ఈ ఒక్క 6 గ్యారంటీలో ఒక్కటైతే అమలైనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బస్సులు ఫుల్గా పోతుంటాయి. మహిళలు ఉచిత బస్సు మహిళలకు అన్నప్పటి నుంచి పురుషులకు నేను కావాలని మధ్యన 2-3 సార్లు బస్సులో ప్రయాణం చేసిన జైరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు చేస్తే ఒక్క సీటు కూడా పురుషులకు అక్కడ సీట్ దొరకడం లేదు. మొత్తం మహిళలే ఉన్నారు. అంటే గతంలో గౌరవ ప్రజాప్రతినిధులకు ఓ సీటు కేటాయించి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక సీటు, ఇది సీటు వాళ్ళకి కేటాయించబడింది, ఒక 3 సీట్లు ఇది మహిళలకు కేటాయించబడింది అని చెప్పేసి గతంలో ఉండే. అయితే ఇప్పుడు ఈ సీటు పురుషులకు కేటాయించబడింది అని రాస్తే తప్ప సీటు దొరుకుతుందేమో అనే ఆశ కనిపిస్తుంది నాకు బస్సులలో పోతే. అవునా? సీట్లు దొరకట్లే. అయితే సరే, ఒకటి హామీ అయితే ఇది అమలు అవుతున్నది. మిగతా దాంట్లో ఏది కూడా ఫుల్ ప్లేడ్స్గా 100% అమలు కాలే. ఎక్కడండి ఇప్పుడు వీళ్ళు రైతు రుణమాఫీ 100% అయిందని చెప్పేసి మొన్న చెప్తున్నారు. వీళ్ళు ముందు ఏమన్నారు, ఎంత అప్పున్నా ప్రతి రైతుకు 2 లక్షల వరకు మాఫీ చేస్తామని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, 2 లక్షల వరకు ఉంటేనే చేసినాం, 100% అయిపోయింది అంటున్నారు. మరి రైతు భరోసాను 2 పంటలకే ఇస్తుండ కేసీఆర్, మేము 3 పంటలకు ఇస్తాం, మేమేమన్నా రైతు బంధు చేయడానికి మేమేమన్నా దివానగాలేమో ఉన్నావా అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు గతంలో ఎన్నికల హామీలో మేమేమన్నా దివానగాలేమున్నామా రైతు బంధు చేయనీకే అని మాట్లాడిన వాళ్ళు మళ్ళీ 2 సార్లు రైతు 2 విడతలుగా రైతు బంధు ఇవ్వని వాళ్ళు వాళ్ళు దివానగాన్లా మరి ఇంకేదా వాళ్ళ నోటికించి ఏదైతే అన్నారో అది వాళ్ళకే, మేము అనట్లేదు. వాళ్ళ నాయకులే ఇక్కడ జైరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే, వాళ్ళ ముఖ్య నాయకులే వాళ్ళ ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు. అరే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు, ఎంత మంచిగా పరిపాలించారు, అడగకుండానే అన్నీ టైం టు టైం వస్తుండే. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, హాస్టల్లో పిల్లలకు భోజన వసతి సరిగా లేదు, పురుగులు అన్నం పెడుతున్నారు. ఉద్యోగులు 2 లక్షలు ఇస్తామన్నారు సంవత్సరానికి. సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని 50,000 ఒక లెక్క చెప్తారు. ఆ 50,000లో 30,000 ఉద్యోగాలు ఓన్లీ సర్టిఫికేట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషను బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎగ్జామ్స్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన ముందు చూపు, దూరదర్శి, ఆయన ఒక దిక్సూచి. ఆయన ఆ విధంగా మరి ఎక్కడ కూడా తగ్గకుండా ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తూ వచ్చినారు. వీళ్ళు ఏమంటారు, మేము 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి విజయోత్సవాలు చేస్తారు, ఎక్కడ 2 లక్షలు ఇచ్చారు చెప్పండి? ఏమైనా సిగ్గుండాలి మాట్లాడడానికి. 2 లక్షలు అన్నారు, 50,000 వాళ్ళ నోటితోటే చెప్తారు. మరి ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి? ఆ 50,000లో కూడా 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ అన్నీ పరీక్ష పెట్టి ఇంటర్వ్యూలు అటెండ్ చేసి జస్ట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందువలన ఆ నియామకాల సర్టిఫికేట్లు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం. ఆ నియామక పత్రాలు ఇచ్చి కూడా ఇక ఎవడో కన్నా పిల్లాన్ని నేనే కన్నట్లు ఇక చాలా చండాలంగా వాళ్ళు మాట్లాడితే చాలా బాగుండదు. అట్లా ఉంది. అంటే చివరిగా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికిప్పట్లా ఎందుకు తెలంగాణ విగ్రహాన్ని మార్చవలసిన అవసరం వచ్చింది? ఆ విగ్రహాన్ని ఇట్లా డిజైన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అంటే ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళ నుంచి దాదాపుగా ఉద్యమం టైం నుంచి తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి అని చెప్పేసి ప్రజలలోకి వెళ్ళిపోయింది, ప్రతి గ్రామంలో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ గ్రామాలలో ఉన్న విగ్రహాలన్నీ కూల్చేసి ఇప్పుడు కాంగ్రెస్ డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలు ఊర్లలోకి రాబోతున్నాయా? మరి దాన్ని ఎట్లా చూడవచ్చు మనం? ఇప్పుడు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పబ్లిక్లో వచ్చిన వ్యతిరేకతను ఏదో ఒక కొత్త ఇష్యూస్ తీసుకొచ్చి ఈ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను మాసిపోగొట్టుకోవడానికి ఇవన్నీ. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకుముందు మరి కేసీఆర్ గారు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు అందరు కలిసి కూర్చోని మరి ఏ విధంగా చేస్తే తెలంగాణ తల్లి మనకు తల్లిలాగా ఉట్టిపడుతుంది, ఆ విధంగా అందరు కలిసి డిజైన్ చేసారు. ఇప్పుడు పెద్దలు అందరూ, ఇప్పుడు జయశంకర్ సార్ కానీ, గద్దర్ సార్ కానీ అందరు కూడా వాళ్ళు స్వర్గస్థులు అయినారు. కానీ వాళ్ళు మేధావులు చాలామంది కూడా ఈ డిజైన్ చేసే దాంట్లో పాల్పంచుకున్నారు. మేధావులందరూ డిజైన్ చేసిన దాన్ని ఒక తెలంగాణ తల్లి అంటే తల్లికి బంగారు ఆభరణాలు ఉండొద్దండి?
చెప్పండి, ఉండవద్దా? ఉమ్. అది ఏముందండి, వాళ్ళ రేవంత్ రెడ్డి భార్య ఫోటో పెట్టుకున్నట్టున్నది. అవునా? మొత్తం చూడండి మీరు, ఆ. ముఖ్యమంత్రి గారి భార్య విగ్రహం ఇప్పుడే చనిపోకన్నా ముందే తయారు చేసుకున్నట్టున్నది. ఆ. అట్లనే ఉంది, మీరు జర చూడండి పక్కన పెట్టి. ఉమ్. అంటే కేసీఆర్ భార్య విగ్రహం ప్రవేశపెట్టిన లాగుందా, బిడ్డ విగ్రహం లాగుందా? ఇక బిడ్డ భార్యలాగానే ఉంటుంది కదా, అవును. ఎవరున్నా పోలికలు, తల్లి పోలికలు బిడ్డకు వస్తాయి కాబట్టి ఇక అటు ఇటు రెండు బిడ్డ కూతురు, తల్లి కూతురు పోలికలు మనకు వచ్చి వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి చాలామంది మట్టిలో కలిసిపోయారు, గాలిలో ఎగిరిపోయారు. మరి ఈయన ఎప్పుడు ఎగిరిపోతాడు, ఏం చేస్తాడు, వాళ్ళ ప్రభుత్వము ముఖ్యమంత్రి పోస్టు మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఊడబీకేస్తారా అనేది ఇక వాళ్ళకే తెలియాలి. అది మరి ఆ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్లనే కూర్చుంటారు. మరి ప్రగతి భవన్ను కూలగొడతాం, నాగళ్ళతోటి కూలేస్తాం, అది కూలేస్తాం అని అన్నారు. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంచిగా 70 గదులు ఉన్నాయన్నారు. మరి ఆ 70 గదులలో ఇప్పుడు ఉండేది బట్టి విక్రమార్కనే కదా. ఆనవాళ్ళు ఎక్కడ పోయినాయి? మరి తీసేస్తామంటారుగా, తీసేయండి. సెక్రటరియట్ కూలేస్తే ఆనవాళ్ళు లేకుండా చేసినట్టు. కేసీఆర్ తెలంగాణ బతికున్నంత వరకు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు ఎవ్వడు కూడా తూడిపోయలేడు, తెలంగాణ ఉన్నంత వరకు. మరి ఇక తెలంగాణ తీసుకుపోయి వీళ్ళు ఏమని ఇంకా ఆంధ్రాలో కలిపేస్తారా? ఆంధ్ర కలిపినా కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళను తూడిపేయడానికి ఎవ్వరి తరం కాదు. ఓకే, ఇది పరిస్థితి. అంటే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపితే రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని పతనం చేస్తుండని చెప్పేసి మనకు నారాయణ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే జైరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఫార్మా విలేజ్ కాదు కదా, ఏ ఒక్క కంపెనీ కూడా రాకుండా అక్కడ రైతులే ఆందోళన చేస్తున్నారు. అంటే ఫార్మా కంపెనీ వస్తే అనేకమైన వ్యాధుల బారిన పడతారు అక్కడ ప్రజలు అని చెప్పేసి ఇక్కడ ఫార్మా కంపెనీ రాకుండా మేము రైతులకు మద్దతు తెలుపుతున్నాం. అంతేగాని ఎక్కడ కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సహకరిస్తుంది. మా ఏరియాలో కావచ్చు, మా సెంట్రల్లో కూడా అంటే మా హైదరాబాద్లో కూడా ఎవరు కూడా అడ్డుపడతలేరు ప్రభుత్వానికి. కావాలని ఒక నింద. అంటే ఇచ్చిన 6 గ్యారంటీలు, ఈ రుణమాఫీ కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ప్రభుత్వం శాతగాక ప్రభుత్వం అవన్నింటినీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఏదో కావాలని చెప్పేసి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం, అంటే ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు ఈ రాష్ట్రంలో చెడిపోవు, ఎప్పుడు చెర్దిపోవు. అంటే తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు, ఇక్కడ అయ్యేదేం లేదు. ప్రతి విలేజ్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఇదే కేసీఆర్ ఏర్పాటు చేసిన విగ్రహమే ఉంటుందని చెప్పేసి నారాయణ మనకు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.